హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ ఏంటంటే కోతి బావ మరియు టక్కరి నక్క. అనగనగా ఒక అడవిలో ఒక కోతి నివసిస్తుండేది. ఒక రోజున నది ఒడ్డు పైన ఉండే చెట్లతో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి స్పృహ తప్పి పడుకున్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్ళుకు తేలినంత మైకంలో పడి ఉన్న నక్కను చూడగానే కోతికి జాలి వేసి దగ్గరలోని తన ఇంటికి తీసుకెళ్ళింది. తనకు తెలిసిన చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తినిపించింది కోతి. కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది. ఏమైంది, ఎందుకు అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది. అప్పుడు నక్క, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తుంది. దాహంగా ఉండడంతో నది వద్దకు వచ్చి నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది. నిన్ను కురిసిన వర్షానికి అది పూర్తిగా పడిపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటూ నిట్టూర్పించింది. కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి, ఎవరూ లేరని బాధపడకు, మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే. ఇది చివరిలో దాంట్లో ఒక జింక అద్దెకు ఉండేది. అప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు, అద్దె ఏమి ఇవ్వక్కర్లేదులే అని చెప్పింది. దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి కోతి సాయంతో తన సామాను తెచ్చుకొని ఆ ఇంట్లో ఉండసాగింది. ఒక రోజున ఆ నక్క బయటకు వెళ్ళి వస్తూ ఉంటే ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చొని, అయ్యో నా తాళం చెవి పోయిందే, ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం అని దిగులుపడి సాగింది. అప్పుడు వచ్చిన కోతి, ఏం జరిగింది, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది. కోతి బావా, ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను, అది లేకుండా తలుపు తీయడం అసాధ్యమని చెప్పి ఇప్పుడు ఎలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళం చెవి తెచ్చి, మరేం పర్వాలేదు, ఈ తాళం చెవి తీసుకో, ఇకపై నాది వాడుకో అని చెప్పింది. అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి, కానీ టక్కరి నక్కకు అది తెలియలేదు. ఆ తాళం చెవి కోతి ఇంటిదే అనుకుంది. ఇంకేముంది, వెంటనే జిత్తులు మారి నక్క ఆలోచన చేసింది. కోతి బయటకు వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకొని ఎంచక్కా పారిపోవాలని అనుకుంది. సహాయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు కోతి బావ, టక్కరి నక్కలు ఇద్దరు కలిసి అలా షికారికి బయలుదేరారు. సగం దూరం వెళ్ళగానే గాడిద, అబ్బా కోతి బావ, నాకు పొట్టలో నొప్పిగా ఉంది, షికారికి రాలేను, ఇంటికి వెళ్ళి పడుకుంటాను, నువ్వు వెళ్ళని చెప్పి తిరిగి వచ్చేసింది నక్క. సరే కోతి బావ ఇంటికి వెళ్ళి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఆ తాళం చెవి కోతి ఇంటిది కాదు కాబట్టి అది తాళంతో ఇరుక్కుపోయింది. దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటూ ఇటూ లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది. అంతే, నక్కకు చాలా భయం వేసింది. కోతి వచ్చిందంటే జరిగినంతా తెలుసుకొని తను అసహించుకుంటుంది అనుకుంది. ఈలోగానే ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేను అనుకొని తన సహమానంతతో కూడా వదిలేసి అక్కడి నుంచి ఉడాయించింది. చూసారా పిల్లలు, జాలిపడి స్నేహం చేసిన కోతిబావును మోసం చేయాలనుకున్న టక్కరి నక్కకు ఎలా తగిన శాస్తి జరిగిందో. ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే, అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. జాలిపడి సాయం చేసిన వారికి మోసం చేయాలనుకుంటే వాళ్లకు తగిన శాస్త్రి జరుగుతుంది. స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.